హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. ఇది మన హిందూ తత్వశాస్త్రంలో అత్యంత లోతైన భావన. ఒకసారి దీనిని అర్థం చేసుకుంటే మీ జీవితం పట్ల మీకున్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. దాని పేరే మాయ. ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా? నేను ఇప్పుడు చూస్తున్న ఈ ప్రపంచం, ఈ జీవితం, ఇవన్నీ నిజమేనా? రేపు ఉదయం నేను నిద్ర లేచినప్పుడు ఇదంతా కేవలం ఒక కళ అని తెలిస్తే ఎలా ఉంటుంది? మనం పుట్టడం, పెరగడం, బాధపడడం, చివరికి చనిపోవడం, ఇదంతా కేవలం ఒక పెద్ద నాటకంలో భాగమైతే, ఈరోజు మనం అదే ఆలోచనలకి సమాధానం వెతుకుదాం. అసలు ఈ మాయ అంటే ఏమిటి? మన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత దీని గురించి ఏం చెప్పాయి? మాయను అర్థం చేసుకోవడం వల్ల మన జీవితానికి ఏం లాభం? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మాయ అనే పదానికి అర్థం చూద్దాం. మనం సాధారణంగా మాయ అంటే ఏదైనా భ్రమ లేదా ఒక మాయాజాలం అని అనుకుంటాం. కానీ ఆధ్యాత్మికంగా మాయా అనేది అంతకు మించినది. సంస్కృతంలో మా అంటే సృష్టించడం అని అర్థం. యా అంటే దేనితోనైతే, అంటే మాయ అంటే దేనితోనైతే సృష్టించబడుతుందో అని అర్థం. ఈ సృష్టి మొత్తం అనంతమైన బ్రహ్మ యొక్క రూపం. బ్రహ్మకు ఆది అంతం లేదు, కానీ మనం చూస్తున్న ఈ ప్రపంచానికి ఆది అంతం ఉన్నాయి. ఒక నదిలోని నీరు సముద్రంలో కలవక ముందు వరకు దానికి ఒక రూపం ఉంటుంది, కానీ సముద్రంలో కలిసిన తర్వాత దాని రూపం పోతుంది. అలాగే అనంతమైన బ్రహ్మ మాయా అనే శక్తి ద్వారా పరిమితమైన ఈ ప్రపంచంగా మనకు కనిపిస్తుంది. మాయా అనేది కేవలం ఒక ఇల్యూషన్ కాదు, అది ఒక శక్తి. బ్రహ్మశక్తితోనే మాయా ఈ సృష్టిని చేస్తుంది. మాయ లేకపోతే మనకు ఈ సృష్టి అనేది ఉండదు. కేవలం అనంతమైన బ్రహ్మ మాత్రమే మిగులుతుంది. అందుకే మాయను సృష్టికి కారణమైన శక్తి అని అర్థం చేసుకోవాలి. ఇది ఒక ప్రొజెక్టర్ లాంటిది. ఇది సత్యాన్ని దాచి ఒక చిత్రాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. వేదాల్లో, ఉపనిషత్తులలో మాయ గురించి చాలా గొప్పగా చెప్పారు. వాటిలో ఒకటి శ్వేతాశ్వతర ఉపనిషత్తులోని ఈ అద్భుతమైన శ్లోకం, మాయాం తు ప్రకృతిం విద్యాన్ మాయినం తు మహేశ్వరం. దీని అర్థం ఏమిటంటే, మనం చూస్తున్న ఈ ప్రకృతిని, ఈ సృష్టిని, దాని వెనుక ఉన్న శక్తిని మాయా అని తెలుసుకో. ఈ మాయ వెనుక దీనిని నడిపిస్తున్నవాడు, దీనికి అధిపతి అయినవాడు ఎవరో తెలుసా? ఆయనే మహేశ్వరుడు లేదా పరమాత్మ. మనం సినిమాల్లో మాయాజాలం చేసేవాడిని మాయావి అని పిలుస్తాం కదా, అలాగే ఈ సృష్టి అనే మాయాజాలాన్ని చేసేవాడు కాబట్టే పరమాత్మను మాయినం అని పిలిచారు. అంటే మాయ అనేది కేవలం ప్రకృతికి సంబంధించిన శక్తి. దానికి యజమాని భగవంతుడని మన వేదాలు చెబుతున్నాయి. అథర్వ వేదంలో మాయ అంటే సృష్టికి కారణమైన సామర్థ్యం అని చెప్పారు. ఉపనిషత్తుల ప్రకారం ఈ మాయ అనే అజ్ఞానం కారణంగానే మనం అసత్యాన్ని సత్యంగా భావిస్తున్నాం. ఒక పత్తిని తీసుకొని దాన్ని ఎన్నో రకాలుగా మార్చవచ్చు. దానితో బట్టలు, బొమ్మలు, నూలు, దుప్పట్లు, ఇలా ఎన్నో వస్తువులు చేయవచ్చు. ఇక్కడ వస్తువులన్నీ మారిపోతున్నాయి, కానీ మూలం మాత్రం పత్తే. అలాగే బ్రహ్మ అనే సత్యం మాయ అనే శక్తి ద్వారా ప్రపంచంగా మారుతుంది. మనం ఆ ప్రపంచంలో ఉన్న వస్తువులనే చూస్తున్నాం, కానీ వాటి వెనుక ఉన్న అసలైన బ్రహ్మని గుర్తించడం లేదు. ఆ బ్రహ్మను గుర్తించకపోవడమే మాయ. భగవద్గీతలో మాయ గురించి శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పారు. అర్జునుడికి మాయ గురించి వివరిస్తూ ఇలా చెప్తాడు, నాకు చెందిన ఈ మాయాశక్తి చాలా దివ్యమైనది, దీనిని అధిగమించడం చాలా కష్టమని కృష్ణుడు చెప్పారు. ఆయన మాయను 3 గుణాలతో వివరించారు: సత్వం, రజస్సు, తమస్సు. ఈ 3 గుణాలే మన జీవితంలో సుఖం, దుఃఖం, కోపం, ఆనందం, కోరికలు వంటి వాటిని కలుగజేస్తాయి. మొదటిగా సత్వగుణం ప్రశాంతత, జ్ఞానం, ఆనందం, దయ వంటి మంచి గుణాలను కలగజేస్తుంది. ఇది మనల్ని ఉన్నతమైన ఆలోచనల వైపు నడిపిస్తుంది. రెండవది రజోగుణం కోరికలు, కోపం, అహంకారం, కష్టపడాలనే తపన, అశాంతి వంటివి ఈ గుణం వల్ల వస్తాయి. ఇది మనల్ని పనులు చేయడానికి ప్రేరేపిస్తుంది. మూడవది తమోగుణం అజ్ఞానం, బద్ధకం, నిద్ర, కర్మ చేయాలనే ఆసక్తి లేకపోవడం వంటివి ఈ గుణం వల్ల వస్తాయి. ఇది మనల్ని కిందికి లాగుతుంది. ఈ 3 గుణాలు ఒకదానితో ఒకటి కలిసి మన జీవితంలో రకరకాల పరిస్థితులను సృష్టిస్తాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తికి ఒక కోరిక కలిగింది. ఆ కోరిక నెరవేరితే ఆనందం కలుగుతుంది. ఆ కోరిక నెరవేరకపోతే కోపం, దుఃఖం వస్తాయి. ఈ 3 గుణాల ఆటలోనే మనం చిక్కుకొని ఉంటాం. కృష్ణుడు చెప్పారు, ఈ మాయను దాటాలంటే, ఈ గుణాల ప్రభావం నుంచి బయటపడాలంటే నన్ను నమ్మి నాకు శరణు వేడు, అప్పుడే ఈ మాయను దాటగలవు అని. అంటే మాయను దాటడానికి భగవంతునిపై భక్తి అవసరమని ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆది శంకరాచార్యుల తత్వం అద్వైతం. అద్వైతం అంటే 2 కాదు, కేవలం ఒక్కటే వాస్తవం, అదే బ్రహ్మ. మరి మాయ అంటే ఏంటి? శంకరాచార్యుల ప్రకారం మాయ అంటే బ్రహ్మపై అధ్యాసం, అంటే అసలైన దానిని తప్పుగా చూడటం.
శంకరులు మాయను అనిర్వచనీయమైనది అని చెప్పారు. అంటే అది నిజమా అబద్ధమా అని వర్ణించలేము. అది నిజం కాదు, కానీ అది కనబడుతుంది. అది అబద్ధం కాదు, ఎందుకంటే అది మన అనుభవంలోకి వస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఆయన ఇచ్చిన ఉదాహరణ చాలా గొప్పగా ఉంటుంది. చీకట్లో ఒక తాడును చూసినప్పుడు మనం దాన్ని పాము అనుకొని భయపడతాం. ఇక్కడ నిజంగా ఉన్నది తాడు మాత్రమే, కానీ మన మనస్సు దానిని పాముగా భ్రమిస్తుంది. ఈ భ్రమ తొలగి అది తాడు అని తెలిసినప్పుడు భయం పోతుంది. ఇప్పుడు ఈ ఉదాహరణను మన జీవితానికి అన్వయించుకుందాం. నిజంగా ఉన్నది బ్రహ్మ మాత్రమే, కానీ మన అజ్ఞానం అనే చీకటి వల్ల మనం ఆ బ్రహ్మను ఈ జగత్తుగా, ఈ ప్రపంచంగా భావిస్తున్నాం. మన జీవితంలో ఉన్న కష్టాలు, సంతోషాలు, విజయం, అపజయం అన్నీ ఆ పాము భ్రమలాంటివే. ఈ ప్రపంచం నిజం కాదు, కేవలం ఒక భ్రమని తెలుసుకున్నప్పుడే మనం మాయ నుంచి బయటపడతాం. అప్పుడు మనకు కలిగే భయం, బాధ అన్నీ పోతాయి. అందుకే అద్వైతంలో మాయను మిథ్య అంటారు, అంటే అబద్ధమని అర్థం. మాయ శక్తి 2 రూపాల్లో పనిచేస్తుంది. వీటిని అర్థం చేసుకుంటేనే మనం మాయను పూర్తిగా తెలుసుకున్నట్టు. మొదటిది ఆవరణ శక్తి. ఆవరణ అంటే కప్పివేయడం. ఈ శక్తి నిజమైన సత్యాన్ని కప్పివేస్తుంది. ఉదాహరణకు ఒక పర్వతాన్ని పొగమంచు కప్పివేస్తే అప్పుడు ఆ పర్వతం మనకు కనిపించదు. అలాగే ఆవరణ శక్తి బ్రహ్మ అనే సత్యాన్ని కప్పివేసి మనం ఈ ప్రపంచంలో ఉన్న చిన్న విషయాలనే నిజమని నమ్మేలా చేస్తుంది. నేను ఈ శరీరం, ఈ మనస్సు, ఈ అహంకారం అని అనుకోవడానికి కారణం ఈ ఆవరణ శక్తి. రెండవది విక్షేప శక్తి. విక్షేపం అంటే ఒక దాన్ని వేరే దానిలా చూపించడం. ఆవరణ శక్తి సత్యాన్ని కప్పివేసిన తరువాత విక్షేప శక్తి ఆ ఖాళీలో వేరొక భ్రమను సృష్టిస్తుంది. అదే పాత ఉదాహరణ తాడును పాముగా చూడటం. తాడును మనసు కప్పివేసిన తరువాత దాని స్థానంలో పామును ఊహించుకుంటుంది. అలాగే విక్షేప శక్తి ఈ ప్రపంచాన్ని, మన సంబంధాలను, మన అనుభూతులను సృష్టించి మనం వాటిలోనే చిక్కుకుపోయేలా చేస్తుంది. అంటే ఆవరణ సత్యాన్ని దాచిపెడితే విక్షేప అసత్యాన్ని సృష్టిస్తుంది. ఈ 2 శక్తుల కలయికే మాయ. ఈ 2 శక్తుల వల్ల మనం నిజమైన స్వరూపాన్ని మర్చిపోతున్నాం. సరే, మాయ గురించి తెలుసుకున్నాం. మరి ఈ మాయ నుంచి ఎలా బయటపడాలి? మన తత్వశాస్త్రంలో 3 ప్రధాన మార్గాలు చెప్పారు. మొదటిగా జ్ఞాన మార్గం. ఈ మార్గం ప్రకారం మనం ఈ తత్వాలను తెలుసుకోవడం ద్వారా, మనకు మనం ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయడం ద్వారా మాయను తొలగించుకోవచ్చు. మనం చదివే ప్రతి పుస్తకం, వినే ప్రతి మాట, చేసే ప్రతి ధ్యానం ఈ జ్ఞాన మార్గంలో భాగమే. జ్ఞానం అనే కాంతి అజ్ఞానం అనే చీకటిని పోగొట్టినట్టు జ్ఞానం అనే శక్తి మాయను తొలగిస్తుంది. రెండవది భక్తి మార్గం. భగవంతునిపై విశ్వాసం, ప్రేమ, శరణాగతితో మాయను దాటవచ్చు. శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఎవరైతే భగవంతునిపై భారం వేస్తారో వారిని ఆయన మాయ నుంచి కాపాడతారు. భక్తి మార్గంలో మనకు కష్టాలు వచ్చినా వాటిని భగవంతుని లీలగా భావించి శాంతిగా ఉండగలరు. మూడవది వైరాగ్య మార్గం. ఈ ప్రపంచంపై ఉన్న మోహాన్ని, కోరికలను పూర్తిగా త్యజించి నిస్వార్థంగా జీవించడం ద్వారా మాయను జయించవచ్చు. ఈ మార్గంలో ఉన్నవారు ప్రపంచానికి దూరంగా ఏ కోరికలు లేకుండా ఉంటారు. ఏది వచ్చినా ఏది పోయినా పట్టించుకోకుండా ఉంటారు. ఈ పద్ధతులు నిరంతరం సాధన చేస్తే మాయ అనే బ్రహ్మ తొలగి నిజమైన సత్యం ఏమిటో మనకు తెలుస్తుంది. మరి ఈ మాయ గురించి తెలుసుకోవడం మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది? మాయ యొక్క ప్రభావం వల్ల మనం అహంకారంలో ఉంటాం. ఈ శరీరం నాది, ఈ ఆలోచనలు నావి అని అనుకుంటాం. దీనివల్ల కోపం, ఈర్ష్య, భయం, సుఖం, దుఃఖం వంటివి వస్తాయి. మనం ఈ సుఖదుఖాలనే జీవితం అనుకుంటాం. కానీ మాయ గురించి అవగాహన పెరిగిన తర్వాత మనం ఈ అహంకారాన్ని దాటడానికి ప్రయత్నిస్తాం. మాయ గురించి తెలుసుకుంటే మనకు కలిగే లాభాలు: అహంకారం తగ్గుతుంది. మనం కేవలం ఈ శరీరం కాదని తెలుసుకున్నప్పుడు అహంకారం తగ్గి వినయం పెరుగుతుంది. శాంతియుత జీవితం. ఈ ప్రపంచం ఒక భ్రమ మాత్రమే అని తెలిసినప్పుడు చిన్న చిన్న విషయాలకే మనం కోపగించుకోం, బాధపడం. జీవితం మరింత ప్రశాంతంగా మారుతుంది. నిస్వార్థ ప్రేమ. మనమందరం ఆత్మ అనే ఒకే బ్రహ్మ యొక్క భాగాలని తెలిసినప్పుడు అందరిపై నిస్వార్థమైన ప్రేమ పెరుగుతుంది. చివరిగా మోక్షానికి మార్గం. మాయను అర్థం చేసుకోవడం, దాని నుంచి బయటపడటం అనేది మోక్షానికి మొదటి మెట్టు. మాయ అనేది మన జీవితాన్ని కష్టంగా మార్చే శక్తి కాదు. అది మన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, నిజమైన ఆనందాన్ని పొందడానికి ఉపయోగపడే ఒక సాధనం. మాయ యొక్క భావన ఏమిటంటే, నిజం కనిపించాలంటే ముందు భ్రమ తొలగాలి. మాయ అంటే ఏదో మంత్రం కాదు. మాయ అంటే మనకు మనం వేసుకున్న ఒక కళ్ళజోడు. ఆ కళ్ళజోడు మనల్ని ఈ ప్రపంచంలో ఉండేలా చేస్తుంది.
ఆ కళ్ళజోడును తీసేస్తే మనం నిజమైన వాస్తవాన్ని చూడగలుగుతాం. ఆ కళ్ళజోడు తీసే మార్గమే జ్ఞానం, భక్తి, వైరాగ్యం. మాయ అర్థం కావాలంటే కేవలం వింటే సరిపోదు, దాన్ని పాటించాలి. పుస్తకాలు చదవడం, ఆత్మ పరిశీలన తప్పనిసరి. మనం ఎన్నో పుట్టినరోజులు చేసుకున్నాం, కానీ మనం మన గురించి ఎప్పుడైనా ఆలోచించామా? నేను ఎవరు? ఈ ప్రశ్నే మాయను జయించడానికి మొదటి అడుగు. మీరు ఈ ప్రశ్నను వేసుకున్న ప్రతిసారి మీరు మీ అసలైన స్వరూపానికి దగ్గరవుతున్నారని అర్థం. మాయ అనేది కేవలం ఒక కళ లాంటిది. మీరు ఈ కళను అర్థం చేసుకొని మేల్కొని బయటపడటమే నిజమైన జీవితం. ఈరోజు మనం మాయ అనే అద్భుతమైన విషయం గురించి తెలుసుకున్నాం. మీ జీవితం గురించి, మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి కొత్తగా ఆలోచించడానికి ఈ వీడియో మీకు సహాయపడిందని నేను ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే మాయ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి అద్భుతమైన విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.